హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సచ్చేస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వచ్చేసి రెసిపీ అండి, స్నాక్స్ అండి. మనం క్రిస్పీగా చాలా బాగుంటుంది. చిప్స్ ఎంత బాగుంటుంది అంత బాగుంటాయి. చూసారండి ఎంత కరకరలాడుతున్నాయో. ఒక్క కప్పు గోధుమ పిండితో నేను చేసానని చూడండి ఎన్ని వచ్చాయో. మనం బయట కొనాలంటే స్వీట్ షాప్లో కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇవి చూడండి నేను ఎలా చేసానో చెప్తాను రండి. ఇంకెందుకు ఆలస్యం అండి. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చూసారా, ఒకే ఒక కప్పు అనమాట. ఇది ఆశీర్వాదం గోధుమ పిండి అండి. ఇందులో మనం రైస్ పిండి అనమాట, అంటే ఉరిపిండి ఒక 3 స్పూన్లు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కొలత ఎలాగంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు ఉరిపిండి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయండి, కరకరలాడుతూను. పిల్లలకు కూడా పెద్దలకైనా ఎవరికైనా తింటారు, ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే. అయితే నేను ఒక స్పూన్ కారం వేసానండి, అలాగే కొద్దిగా సాల్ట్. అండ్ ఇక్కడ మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీరు సాల్ట్ను కారం తీసుకోండి. నెక్స్ట్ వామ్ అనమాట, ఇలా నలిపి వేసామనుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వామ్ వేసుకుంటే తొందరగా అరుగుతుంది, కప్పం ఉండదు. అలాగే నువ్వులండి 2 స్పూన్లు. నువ్వులు మన హెల్త్ పరంగా చాలా మంచిది కదా నువ్వులు తింటే, అందుకనేసి తర్వాత నువ్వులు 1 స్పూన్ వేసానండి. ఇలాగ పిండి అంతా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిపారు కదండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేస్తూ పిండిని ఇలాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మధ్య కలపాలన్నమాట. ఎందుకంటే ఈ విధంగా చపాతీ పిండిలో కలుపుకోవాలి. చూసారా, దీన్ని బాగా మద్దనలాగా, అంటే కొద్దిసి ఇలా పామాలన్నమాట, రుద్దినట్టు పాముతండి. మనకు చాలా బాగుంటాయని ఇలా చెయ్యాలి, బాగా కలపాలన్నమాట పిండిని. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం చిప్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ముద్దలు చిన్న ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చిప్స్లా చేసుకోండి. మైదా పిండి ఈ ప్లేస్లో మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి మన హెల్త్ పరంగా చూస్తే మైదా పిండి మంచిది కాదు కదా. ఇలా గోధుమ పిండితో చేసుకుంటే మనకు ఆరోగ్యం కూడాను, హెల్త్కి మంచిది, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే చపాతీ ముద్దలాగా అన్నీ చేసేసుకున్నాం కదా, ప్లేట్ ఇప్పుడు పెట్టి చపాతీలాగా పామాలన్నమాట. పలచగాను, చాలా పలచగా పామాలండి. ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటాయి, అని బాగా ఎగుతాయి కూడాను. ఎగితే మనకి కరకరలాడినట్టు బాగుంటాయి అన్నమాట. ఉరిపిండి కూడా వేసాం కదా, మెత్తదనం రాకుండా కొద్దిగా మనకి క్రిస్పీగా కొద్దిగా కరకరలాడినట్టు వస్తాయి. ఈ విధంగా ఇలా పలచగా పామేసుకోవాలన్నమాట. పామేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాక్ పెట్టి ఇవి చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చేసి చూపిస్తాను. డైమండ్స్ లాగా షేప్ వస్తుంది అనమాట. ఇలాగా ముందు తిన్నంగా ఒక లైన్ ఇలాగ కట్ చేసేసి ఈ విధంగాను. నేను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇలాగ డైమండ్స్ లాగా, చూసారా ఎలాగ వచ్చాయన్నీ. అన్నీ ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోయిన వంట అండి ఇది. ఎంత సింపుల్ అంటే సింపుల్. చూసారా కండి డైమండ్స్ లాగా ఎలాగ వచ్చాయో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇష్టపడతారనమాట. అలాగే మొత్తం అన్ని చపాతీలు అన్నీ చేసేసుకొని ఇలా చిప్స్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా మరుగుతుంది కదా, మరిగిన దాంట్లో మనం ఇవ్వండి ఒకటి వేయండి ముందు. మరిగిందా లేదనేది తెలుస్తుంది మనకు. మరిగింది. ఇప్పుడు కొద్ది వేసుకొని వేపుకోవాలి. కానీ చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా సింపుల్ అండి. అసలు రెండో మనిషి సాయం లేకుండా ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. ఇలాగా ఇవి వేగటం కూడా తొందరగా వేగిపోతాయండి.
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపాలన్నమాట. వేగితే బాగుంటుంది. బ్రౌన్ కలర్ వస్తే మనకి ఇవి తిన్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగాను చేసి ఎలాగున్నాయో తిని కామెంట్ పెట్టండి. ఇలాగా మనం అన్నీ వేపేసుకోవాలి. ఈ విధంగాను ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏం కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను చేసి పెడతాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇలాగ అన్నీ వేపు తీసేసుకోవాలి. అంతేనండి. ఇవన్నీ గాలి ఎల్లన్న డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే మనకు కొద్ది రోజులు ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చక్కగా తినొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే. చూసారండి ఎంత క్రిస్పీగా ఎంత కరకరలా తెలగున్నాయో, ఎంత బాగున్నాయో చూసారా. చూడండి ఒక కప్పు గోధుమ పిండితో ఎన్ని వచ్చాయో. ఇవి మనం బయట కొనుక్కుంటే ఎంత ఉంటుందండి, కనీసం ఒక 300-400 ఉంటాయి కదండి. మనం ఇంత పిండి మహా అయితే 20 రూపాయల పిండి ఉంటుంది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.